వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. ఈ ఛానల్లో అన్ని రకముల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంటే అంతర్జాతీయ సంస్థల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఆ సంస్థల యొక్క హెడ్ ఆఫీస్ అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కనుక మనం ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోబోతున్నాం. కాబట్టి ప్రతి గవర్నమెంట్ జాబ్లో చూసుకుంటే ఈ టాపిక్ నుంచి మినిమం 3 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటగా న్యూయార్క్ అనే దేశంలో ఏ ఆర్గనైజేషన్ ఉన్నాయో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, వినండి. మెయిన్గా మనం యునైటెడ్ నేషన్స్, ఈ సంస్థలన్నీ యునైటెడ్ నేషన్స్ కిందికి వస్తాయండి. యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా దీనికి ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మెయిన్గా మనము చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్నే ప్రీవియస్లీ ఎలా పిలిచారంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్గా పిలిచేవారు అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ HDR. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అని గుర్తుపెట్టుకున్నామంటే మొత్తంగా ఎవరెవరు వస్తారంటే పీపుల్ వస్తారు. అదేవిధంగా అందులోని మేల్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ అలా వస్తారనమాట. హ్యూమన్ బీయింగ్స్ ప్రజలు అని గుర్తుపెట్టుకుంటే మనము వాళ్ళ యొక్క డెవలప్మెంట్, UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్గా ప్రీవియస్గా పిలిచేవారు కాబట్టి UNDP వస్తుంది. అదేవిధంగా పీపుల్ అనంటే ఉమెన్స్ వస్తారు. UN ఉమెన్స్ అనే హెడ్ ఆర్గనైజేషన్ ఇంకా న్యూయార్క్లో ఉందన్నమాట. ఇంకా చిల్డ్రన్స్ పరంగా చూసుకుంటే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్ అనే హెడ్ క్వార్టర్ ఇంకా న్యూయార్క్లో ఉంది. మనం హ్యూమన్ బీయింగ్స్ అన్నాం కాబట్టి మొత్తం పాపులేషన్ ఫండ్ అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA అని. ఇంకా ప్రజలకు సంబంధించిన సెక్యూరిటీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. UNDP డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ప్రీవియస్గా HDR అని పిలిచేవారు కాబట్టి ఇది న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంది. హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఇంకా UN ఉమెన్ చిల్డ్రన్స్ ఫండ్, పాపులేషన్ ఫండ్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. న్యూయార్క్ అనే దేశంలో ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే వాషింగ్టన్ డీసీలో మెయిన్గా మనము బ్యాంక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రపంచ బ్యాంక్ అనేది హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉందన్నమాట. దీనికి మెంబర్గా ఉన్న సంస్థ ఏదంటే IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. IFC అనేది వరల్డ్ బ్యాంక్కి సిస్టర్ లాగా అనమాట. కాబట్టి వరల్డ్ బ్యాంక్కి మెంబర్గా ఉండే సంస్థ ఏంటంటే IFC. ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్గనైజేషన్కి మామూలు బ్యాంక్కి వరల్డ్ బ్యాంక్ యొక్క రికగ్నిషన్ రావాలి అని అంటే మెయిన్గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క గుర్తింపు తెచ్చుకోవాలి. అలా గుర్తింపు తెచ్చుకుంటేనే అది వరల్డ్ బ్యాంక్ యొక్క ఖాతాలో మామూలు బ్యాంక్ అనేవి చేరుతాయండి. మెయిన్గా చూసుకుంటే వాషింగ్టన్ డీసీలో మొత్తము బ్యాంకులు ఫైనాన్స్ గురించే డిస్కస్ జరిగింది. కాబట్టి బ్యాంక్ ద్వారా ఇవన్నీ ఉంటాయని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ బ్యాంకు దీని యొక్క మెంబర్ వచ్చేసి IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అదేవిధంగా ఆ బ్యాంకుకి గుర్తింపు రావాలంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నాం, న్యూయార్క్, అదేవిధంగా వాషింగ్టన్ డీసీ తెలుసుకున్నాం కదా. న్యూయార్క్లో వచ్చేసి మొత్తం పీపుల్ గురించి ఏమేమి ఉంటాయో అన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఉమెను, చిల్డ్రను, పాపులేషను,
హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇట్లా. ఇంకా వాషింగ్టన్ డీసీకి వచ్చేస్తే బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ఐఎఫ్సి ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా మానిటరీ ఫండ్. నెక్స్ట్కి వచ్చేస్తే జెనీవా. ఈ జెనీవా అనేది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే మనము డబ్ల్యూహెచ్ఓ అంటే డబ్ల్యూఓ, ఫస్ట్లో డబ్ల్యూ వస్తుంది, లాస్ట్లో ఓ వచ్చింది. అన్నిటికీ అదే విధంగా ఉంటాయి. అవి అట్లా వచ్చినవన్నీ జెనీవా కింద హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు. ఈ ఆర్గనైజేషన్ని జెనీవాలో హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు అనమాట. ఫస్ట్ వచ్చేసి డబ్ల్యూ, లాస్ట్ వచ్చేసి ఓ ఉండాలి. అలా చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫస్ట్ డబ్ల్యూ వచ్చింది, లాస్ట్లో ఆర్గనైజేషన్ ఓ వచ్చింది అనమాట. తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, అన్ని డబ్ల్యూ లాస్ట్ ఓతోనే ఎండ్ అవుతుంది. ఇంకొకటి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్లా ఇంకొక ట్రిక్ కనుక ఏముందంటే ఐఈఓ, ఫస్ట్ స్టార్టింగ్ ఐతో మొదలవుతుంది, లాస్ట్లో ఓతో మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. అలా చూసుకుంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంకొకటి ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఇంకా ఐఈఓ అని చెప్పుకున్నాం కదా, మిగిలినది ఐఈయు లాస్ట్లో, మెయిన్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనమాట. ఇందులో జెనీవాలో హెడ్ క్వార్టర్స్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే ఫస్ట్ డబ్ల్యూ వస్తుంది, లాస్ట్లో ఓ వస్తుంది. అదేవిధంగా ఫస్ట్లో ఐ వస్తుంది, లాస్ట్లో ఓ వస్తుంది. ఇంకా మిగిలిన రెండు వచ్చేసి ఐ వస్తుంది, యూ వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా హెడ్ క్వార్టర్స్ పెట్టచ్చు ఆప్షన్. ఇంకా ఈ షార్ట్ కట్ కింద లేనివి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చూద్దాం. జెనీవాలో స్విట్జర్లాండ్, అది స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. అలా షార్ట్కట్లో లేని ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఐసిఆర్సి, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, అదేవిధంగా యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇంకా యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇవన్నీ జెనీవాలోని హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయన్నమాట. ఇంకొకటి యుఎన్డిఆర్ఆర్, యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, అదేవిధంగా యుఎన్ ఎయిడ్స్. ఇవన్నీ జెనీవాలో హెడ్ క్వార్టర్స్. తర్వాత రోమ్ కనుక తీసుకుంటే మొత్తము మనము షార్ట్కట్ ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే మొత్తం ఫుడ్ గురించే ఉంటుందంతా, ఇటలీ రోమ్లో. ఓకే, ఎలా అంటే మొత్తం ఫుడ్తోనే ఉంటుందండి. ఫుడ్ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఒకటి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీంట్లో కనుక ఫుడ్ ఉందన్నమాట. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఫుడ్ అంటే అగ్రికల్చర్, మెయిన్గా మనం అగ్రికల్చర్ చేస్తేనే కదా ఫుడ్ వస్తుంది. అదేవిధంగా మనం ఫుడ్ అని గుర్తుపెట్టుకుంటే మొత్తము అగ్రికల్చరు, ఫుడ్ మొత్తం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటలీలో ఏమేమి ఉన్నాయి? ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, డబ్ల్యూఎఫ్పి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఐఎఫ్ఏడి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఇటలీలో ఫుడ్ అని గుర్తుపెట్టుకుంటే మనకి అగ్రికల్చరు, ఫుడ్ అని రెండు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు హెడ్ క్వార్టర్స్ అడిగితే. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే వియన్నా ఆస్ట్రియాలో చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఏ సంస్థలు ఉన్నాయంటే ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అదేవిధంగా ఓపీఈసి, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, యుఎన్ఓడిసి, యునైటెడ్ నేషన్స్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, యుఎన్ఐడిఓ, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ 4 వియన్నా ఆస్ట్రియా కింద హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే లండన్ ఎక్కడుందంటే బ్రిటన్ అనే దేశంలో ఉంది. ఈ బ్రిటన్లో ఏ సంస్థలు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయంటే
IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్, కామన్వెల్త్ అదేవిధంగా AI ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, WGC వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది లండన్లోనే ఉంది. అదేవిధంగా NGO నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ లండన్లోని హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్యారిస్లో యునెస్కో ఉంది. అదేవిధంగా OECD, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో యొక్క అబ్రివేషన్ అన్నమాట. ఇంకా OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ కనుక ప్యారిస్లోని హెడ్ క్వార్టర్స్గా ఉంది. FATP ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ICOMOS అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ఇవన్నీ ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. ఇంకా ప్యారిస్లోనే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ISC ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్, ICPO ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఇంటర్పోల్ అనేది కనుక ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్గా ఉంది అనే సంస్థ. ఇంకా హాగ్ నెదర్లాండ్స్లో చూసుకుంటే 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ 2 అనేవి నెదర్లాండ్స్లో ది హాగ్ అనే ప్లేస్లో హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. ఇంకా తర్వాత మాంట్రియల్ కెనడాలో కనుక చూసుకుంటే 3 ఉన్నాయండి. ఆ 3 ఏంటంటే ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, WADA వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇంకా IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. IATA 2 AA మధ్యలో ఇట్లా సింపుల్గా. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే నైరోబీ కెన్యాలో 2 సంస్థలు హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిది UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఇది సంస్థ ఆర్గనైజేషన్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్, ఇక్కడ హ్యూమన్ అండి, కరెక్ట్ చేసుకోండి, హ్యూమన్ సెటిల్మెంట్ లేదా హ్యాబిటేట్ అనేది ఇంకా అంటాము. యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ లేదా హ్యాబిటేట్స్, ఓకే, అవి కరెక్ట్ చేసుకోండి. ఈ 2 సంస్థలు అనేవి కెన్యాలోని నైరోబీలో హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి. నేను చెప్పిన ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.